హాయ్ అండి. ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకప్పుడు ఏ విలేజ్ కన్నా వెళ్తే మంకీస్ కనిపిస్తున్నాయంటే చాలా భయపడేదాన్ని నేను. కానీ ఈ వీడియోలో చూడండి, మంకీని పిలిచి మరీ బనానా ఇచ్చాను. అది కాకుండా ఇంకా వీడియో కూడా షూట్ చేశాను అనమాట, చాలా ధైర్యంగా. అసలు నాకు మంకీ అంటే ఎందుకు భయమో ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఒకప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంకీస్ ఉండేవి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను షాప్కి వెళ్ళి వస్తుండగా ఆ మంకీస్ నా పైకి వచ్చాయన్నమాట. దాంతో చాలా భయం నాకు. అది కాకుండా ఊర్లో వాళ్ళు అంటుంటే విన్నాను, చాలా మంది మీదకి కరవడానికి వెళ్ళాయి అనేసి. ఇంకా అప్పటి నుంచి నాకు మంకీస్ అంటే చాలా భయం. కానీ మొన్న మేము సంగీ టెంపుల్ కి అయితే వెళ్ళాము. అక్కడ కార్ పార్కింగ్ చేసే దగ్గర చాలా మంకీస్ ఇలా కూర్చొని ఉన్నాయి. పాపం అక్కడ ఒక చిన్న పిల్ల ఉన్న మంకీ కూడా ఉందన్నమాట. ఇంకా దాన్ని చూసి నాకు ఏదో ఒకటి ఇవ్వాలనిపించింది. నా దగ్గర ఒక బనానా మాత్రమే ఉంది, అందుకే ఆ బనానా పిలిచి మరీ ఇచ్చాను. కానీ నేను కార్లో కూర్చొని ఇవ్వడం వల్ల దానికి అందలేదు. ఎలా పిలిచానో అలా వచ్చింది, తీసుకుంది, వెళ్ళిపోయింది. అది నన్ను ఏమనలేదు, నేను కూడా దాన్ని ఏమనలేదు. అది ఇలా వచ్చి తీసుకొని వెళ్ళగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే మనుషుల కంటే నోరు లేని జీవులే బెటర్ అనిపిస్తుంది నాకైతే. నేను అన్నది కరెక్టే కదా. విలేజ్లో ఉన్న వారికైతే మంకీస్ గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది. ఎవరైనా మన వీడియో చూసినట్లయితే మంకీ గురించి తెలిసిన వారు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.